హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీత్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో తెలుగు రెండు రాష్ట్రాలలో జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ అండ్ ఎంసెట్, అదేవిధంగా ఐపీ. సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థికి ఎక్స్క్యూజ్లీ ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు రెండు రాష్ట్రాల విద్యార్థుల కోసం మన జీత్ అకాడమీ హైదరాబాదు యూట్యూబ్ ఛానల్ని మరి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్స్క్యూజ్లీ ఇన్స్టాగ్రామ్ యొక్క స్పెషల్ ఏంటంటే తెలుగు రెండు రాష్ట్రాలలో మరి 1A 1B 2A 2Bలో టెక్స్ట్ బుక్లో మొత్తము కలిపి సో ఓన్లీ 50 క్వశ్చన్లు, ప్రతి బుక్కి 50 క్వశ్చన్లు, 2 మార్క్స్, 1 షాట్కి ప్రతిదీ కూడా మన జీత్ అకాడమీ HYD ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు 2 క్వశ్చన్స్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో 2 మార్క్స్ ఉంటాయి. మరి 4 మార్క్స్ 7 మార్క్స్ అంటే పూర్తి డీటెయిల్స్ మరొక వీడియోలో నేను ఇవ్వడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో ఎవ్రీడే సో జేఈ మెయిన్స్ కి, ఎంసెట్ కి సో మ్యాథమెటిక్స్ నేను బోధిస్తాను. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ వేరే ఫ్యాకల్టీలు అందుబాటులోకి వస్తున్నారు. సో ఈ విషయాన్ని ఈ వీడియో చూసిన ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ కోసము ఈ వీడియోని తెలియపరచండి. సో ఇదే మీరు నాకు చేసే అతి గొప్పమైన విషయము. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు, డబ్బులు కూడా ఎలాంటి కట్టుగావు. ఇది గుర్తుంచుకోండి మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా నాకున్న అనుభవాన్ని ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో మ్యాథమెటిక్స్ అంటే, మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థుల కోసమే నేను ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవ్వద్దు అనే కాన్సెప్ట్ తోని, ఒక ఇంజనీరింగ్ మంచి కాలేజీలో సీట్ రావాలనే కాన్సెప్ట్ తోని పేద విద్యార్థుల కోసమే ఈ యొక్క జీత్ అకాడమీ HYDని సో రూపొందించడం జరిగింది. ఎక్స్ట్రాప్టేషన్ చేశాను మిత్రులారా. సో అందరూ కూడా లైవ్ సెషన్స్ మన తెలుసునార్ నుంచి ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ యొక్క వీడియో ఏంటంటే, సో మనం తమ్నేల్ మీద చూసినట్టుగా మరి జేఈ మీన్స్ కి, ఎంసెట్ కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అసలు సిలబస్ ఏముంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, సో ఏ విధమైన ప్రిపేర్ అయితే మనకి ఏ రేంజ్ లో ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ ఉంటుంది, అసలు జేఈ మీన్స్ లో ఎన్ని సీట్లు ఉంటాయి, అసలు జేఈ మీన్స్ రాస్తే 99% వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, సో అదే విధంగా అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు ఎంసెట్ లో ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు ఏ కాలేజీలలో చదివితే మనకు ఫ్యూచర్ లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మంచి ప్యాకేజ్ తోని, కొన్ని కోట్ల ప్యాకేజీలతోని మరి మీరు ముందంజల్లోకి వెళ్తారో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరైతే సాధ్యం కాదనుకుంటారో వారే సాధ్యమయ్యేటట్టుగా నేను సో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిత్రులారా, సో ఈ వీడియో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా తెలియపరచండి. సో రైట్ కాన్సెప్ట్ లోకి రావడం జరిగింది మిత్రులారా. సో మరి ఇక్కడ మనము కాన్సెప్ట్ లో గమనించుకున్నట్లయితే జేఈ మెయిన్స్ అండ్ ఈపీసెట్, మరి ఇక్కడ ఎంసెట్ గురించి మరియు అదే విధంగా జేఈ మెయిన్స్ ఈ రెండింటికి కామన్ సిలబస్ ఒకటే అండి. కానీ సిలబస్ లో మాత్రము ఒకటే ఉంటుంది, క్వశ్చనింగ్ అడిగే పద్ధతిలో మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. జేఈ మెయిన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో పోటీ పడతారు. మరి ఎంసెట్ అనేది మరి కేవలం మన తెలుగు ఒక రాష్ట్రం, తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పోటీ పడతారు, ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ లో పోటీ పడడం జరుగుతుంది. అంటే రాష్ట్ర విద్యార్థులు మాత్రమే పోటీ పడతారు ఈ యొక్క ఎంసెట్ లో. మరి జేఈ మెయిన్స్ అనేది గుర్తుపెట్టుకోండి, మరి ఆల్ ఓవర్ ఇండియా మొత్తములో కలిపి ఈ ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అంటే ఒక చిన్న లాజికల్ గా చెప్పొచ్చు అండి. మనం ఒక విలేజ్ లో చదివినాం అనుకోండి, మన విలేజ్ లో అంటే మన తరగతి గదిలో ఫస్ట్ ర్యాంక్ గురించి ఆలోచిస్తాం. ఒక మండలం తీసుకుంటే మన మండలంలో ఫస్ట్ ర్యాంకు, మండలంలో అన్ని మండలాలు కలిపితే మరియు డిస్ట్రిక్ట్ వైజ్ అన్ని డిస్ట్రిక్ట్లు కలిపితే స్టేట్ ర్యాంకు. అంటే ఆ విధంగానే అనుకోండి ఇక్కడ కాన్సెప్ట్ కూడా. ఎంసెట్ అనేది మన స్టేట్ వరకు మాత్రమే ఉంటుంది, మరి జేఈ మెయిన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, కామన్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో రైట్, మరి ఈ యొక్క సిలబస్ ఏముంది మాస్టర్ అంటే మ్యాథమెటిక్స్ నెంబర్ 1, నెంబర్ 2 ఫిజిక్స్, నెంబర్ 3 కెమిస్ట్రీ, అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. సో మరి జేఈ మెయిన్స్ కైనా ఎంసెట్ కైనా కూడా 3 సబ్జెక్టు ఉండడం జరుగుతుంది. అయితే జేఈ మెయిన్స్ లో వచ్చేసి చూడండి మిత్రులారా, సో జేఈ మెయిన్స్ లో వచ్చేసి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము
20 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ కి 4 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ 1 మార్క్, నెగిటివ్ -1 మార్క్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్స్ కి మాత్రం 4 మార్క్స్ ఉంటాయి. మొత్తము మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ మాస్టరు? సో 4 మార్క్స్. ఒకవేళ మీది తప్పు అయినట్లయితే నెగిటివ్ అయిందో -1. నెక్స్ట్ అదే విధంగా అదే విధంగా ఎంసెట్ లో చూసినట్లయితే 80 క్వశ్చన్లు ఉంటాయి మిత్రులారా. అంటే 80 క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్కు ఉంటుంది. 1 మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే ఎంసెట్ లో నెగిటివ్ మార్కింగ్ లేదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్. సో క్వశ్చన్ కి వచ్చేసి 1 మార్కు. నెక్స్ట్ అదే విధంగా ఫిజిక్స్ కి గమనించుకున్నట్లయితే ఫిజిక్స్ కి గమనించినట్లయితే మీరు గమనించుకోవాల్సిన అంశం, ఫిజిక్స్ లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రులారా. సో 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్స్ కి 4 మార్క్స్, నెగిటివ్ 1 మార్కు. ఎంసెట్ లో చూసినట్లయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ లో. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్కు ఉంటుంది. నెగిటివ్ క్వశ్చన్స్ 0. నెక్స్ట్ అదే విధంగా ఫిజిక్స్ గురించి మనం గమనించినట్లయితే ఫిజిక్స్ గురించి మనం గమనించుకున్న కెమిస్ట్రీ గురించి అయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, నెగిటివ్ మార్క్ 1 మార్కు. సో అదే విధంగా ఎంసెట్ లో 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్స్ కి 1 మార్కు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ 0. అంటే మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది చూడండి, జేఈ మెయిన్స్ లో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, జేఈ మెయిన్స్ లో బాగా ప్రిపేర్ అయితే ఎంసెట్ లో మ్యాథమెటిక్స్ నుంచే 40 క్వశ్చన్స్. అంటే నీకు ఎంసెట్ లో మంచి ర్యాంకు రావాలంటే ఏది డిసైడ్ చేస్తుంది మాస్టర్ అంటే మ్యాథమెటిక్స్ డిసైడ్ చేస్తుంది. అంటే మ్యాథ్స్ మీద మంచి మార్క్స్, మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే నువ్వు మ్యాథ్స్ లోనే 80 క్వశ్చన్స్. అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాసే విద్యార్థి 50% మ్యాథ్స్, 50% ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఉంటుంది. ఈ 50% మ్యాథ్స్ ని ఏ విధంగా మీరు డాలీ చేయాలి, ఏ విధంగా క్యాచ్ చేయాలంటే చూడండి, ఎంసెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయమని ఎందుకు చెప్తున్నా మిత్రులారా అంటే మనకు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు మనం మామూలు సాధారణ ఒక పాఠశాలలో చదివచ్చి డైరెక్ట్ ఐఐటి అంటే జేఈ మెయిన్స్ రాయాలంటే కొంత ఇబ్బంది పడి ఉంటారు. సో అలాంటి వారికి అలాంటి విద్యార్థులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ భాగం ఎంసెట్ మీద ప్రిపేర్ అవ్వడం బెస్ట్ సజెషన్ అని చెప్తున్నాను. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తే సో మంచి కాలేజీలో ర్యాంక్ వస్తుంది. కాలేజీలో కూడా నెక్స్ట్ చెప్తాను మిత్రులారా. ఇక్కడ గమనించుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ లో 80 క్వశ్చన్స్ కి 8 మార్కులు. అయితే ఇక్కడ జేఈ మెయిన్స్ కి, ఎంసెట్ కి క్వశ్చనింగ్ ఎలా ఉంటది మాస్టర్ అంటే చూడండి, జేఈ మెయిన్స్ లో క్వశ్చనింగ్ వచ్చేసి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే 2 లేదా 3 కాన్సెప్ట్లని అర్థం, అంటే 2 లేదా 3 కాన్సెప్ట్లని కలిపి ఒకే ప్రశ్న, ఒకే క్వశ్చన్ గా తయారు చేస్తారు జేఈ మెయిన్స్. ఎంసెట్ లో కూడా ఒక 50% క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మాస్టర్ అంటే మాక్సిమం సింగిల్ కాన్సెప్ట్ మీద ఉంటాయి. సింగిల్ కాన్సెప్ట్ మీద అంటే ఒకే కాన్సెప్ట్ మీద ఉండడం జరుగుతుంది ఎంసెట్ లో ఒక 50%. రిమైనింగ్ 50% మాత్రము ఈక్వల్ టు ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ రేంజ్ లో ఉంటాయి క్వశ్చన్స్. అంటే ఈ 50% ఎవరైనా చేస్తారు సింగిల్ గా, కానీ రిమైనింగ్ 50% ఎవరు చేస్తారు? జేఈ మెయిన్స్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా బాగా ప్రాక్టీస్ చేసిన విద్యార్థి ఉంటాడో అతనికి చాలా ఈజీగా ఎంసెట్ ని తరువుగా చేయగలుగుతాడు. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది, సబ్జెక్టు ఒకటే బట్ కానీ క్వశ్చనింగ్ అడిగే విధానంలో డిఫరెంట్ ఉంటుంది మిత్రులారా. సో ఇది బాగా గమనించుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మన ఉదాహరణగా ఒక టాపిక్ ఉందండి, ఒక టాపిక్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. కాంప్లెక్స్ నెంబర్స్ జేఈ మెయిన్స్ కు ఉంటుంది, ఎంసెట్ కు ఉంటుంది. కానీ క్వశ్చనింగ్ అడిగేటప్పుడు ఆల్జిబ్రాని బేస్ చేసుకొని తీసుకొచ్చి కోఆర్డినేట్ జామెట్రీని, ట్రిగనామెట్రీని లింకప్ చేస్తూ అడుగుతాడు జేఈ మెయిన్స్. ఇక్కడనైతే డైరెక్ట్ గా ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీతో లింకప్ చేస్తాడు, లేదా ట్రిగనామెట్రిక్ తో లింకప్ చేస్తాడు. ఏదో ఒకటి మాత్రమే లింకప్ చేసి ఎంసెట్ మీద అడుగుతాడు.
నెక్స్ట్ క్వశ్చనింగ్ చూడండి, ఇక్కడ అదే సిలబస్ మీద 80 క్వశ్చన్లు ఇవ్వాలి, అదే సిలబస్ మీద 20 క్వశ్చన్లు ఇవ్వాలి. మరి ఒక టెస్ట్ పుస్తకం ఒక పుస్తకము నుండి 20 క్వశ్చన్లు తయారు చేయాలంటే ఈజీగా తయారు చేయొచ్చు, టఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మరి అదే ఒక టెక్స్ట్ బుక్ అదే టెక్స్ట్ బుక్ నుంచి 80 క్వశ్చన్లు తయారు చేయాలంటే కొన్ని ప్రశ్నలు ఈజీ ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువైనాయి కదా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువైనాయి కాబట్టి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ కొన్ని ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ కి జేఈఈ మెయిన్స్ కి సో ఈ యొక్క విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క విధానంతో పాటుగా మరి ఎంసెట్ జేఈఈ మెయిన్స్ అండ్ మరి అడ్వాన్స్ కి మరి ఏ కాలేజీలలో చదివితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామే. సో ఈ యొక్క ర్యాంక్స్ గురించి కూడా సో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మిత్రులారా. సో రైట్, ఇక్కడ జేఈఈ మెయిన్స్ గురించి గమనించుకున్నట్లయితే సో జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్ అండ్ ఎంసెట్స్, సో ఈ మూడిట్లో మరి ఈ మూడింటిని గురించి మనము నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జేఈఈ అడ్వాన్స్ లో క్వాలిఫై అయ్యాను, జేఈఈ మెయిన్ అడ్వాన్స్ లో క్వాలిఫై అయితే ఏ విధంగా ఉండాలి, సో ఎన్ని సీట్లు ఉంటాయి మనం ఏంటి అంటే చూడండి, జేఈఈ అడ్వాన్స్ కి సో 14,000 నుండి 16,000 వరకు సీట్లు అవైలబుల్ ఉంటాయండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 14,000 నుండి 16,000 వరకు జేఈఈ అడ్వాన్స్ కి ఉంటాయి సీట్లు. మరి ఇక్కడ జేఈఈ మెయిన్స్ కి ఎన్ని ఉంటాయి మాస్టర్ అంటే 40,000 నుండి 50,000 వరకు ఇక్కడ జేఈఈ అడ్వాన్స్ కి ఉంటాయి. జేఈఈ మెయిన్స్ కి అయితేనేమో 40,000 నుండి 50,000 వరకు సీట్లు అవైలబుల్ ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియాలో అండి, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో, ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియాలోనే చూడండి, 14,000 నుండి 16,000 వరకు ఆల్ ఓవర్ ఇండియాలో జేఈఈ అడ్వాన్స్. అయితే జేఈఈ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే అడ్వాన్స్ రాయాలి, అర్థమైందా? జేఈఈ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే అడ్వాన్స్ రాయాలి. జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్ళందరూ అడ్వాన్స్ అందరూ రాయరు. ఈ మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు అడ్వాన్స్ కి వెళ్తారు. మరి అడ్వాన్స్ రాసిన వాళ్ళందరికీ సీట్లు ఉంటాయా సార్ అంటే, అడ్వాన్స్ రాసిన వాళ్ళందరికీ సీట్లు ఉంటాయి. అందులో అవైలబుల్ ఎన్ని ఉంటాయి మాస్టర్ అంటే 14K to 16K వరకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఈ రెండు ఒక ప్యాటర్న్ అండి. సో మరి ఇది ఏంటిది, ఏ స్టేట్ కి ఆ స్టేట్ కే. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఉన్నారు, కర్ణాటక కే సెట్ అంటారు. సో ఆంధ్రప్రదేశ్ వారు ఏపీ సెట్ అంటారు. సో మనం ఎంసెట్. సో ఈ విధంగా మనము ఏ స్టేట్ వరకు ఆ స్టేట్ గా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,00,000 సీట్లు అవైలబుల్ గా ఉంటాయి. దాదాపుగా 1,00,000 సీట్లు అవైలబుల్ ఉంటాయి. కానీ ఈ 1,00,000 సీట్లు చదివినంత మాత్రాన అందరికీ మంచి ప్యాకేజ్ తోని ఉండదు. కానీ ఈ యొక్క 40 to 50 ఈ 16 16 to 15 to 16 అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ 1 ప్రిఫరెన్స్, నెంబర్ 2 ప్రిఫరెన్స్ ఇస్తారు, నెంబర్ 3 ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే జేఈఈ అడ్వాన్స్ అయిన వాళ్ళకి మంచి ప్యాకేజీ. అంటే ఈ కాలేజీలో అయితే జేఈఈ అడ్వాన్స్ కాలేజీ. సో ఏ కాలేజీలో చదివితే ఏ విధంగా ఉంటుంది. మరి ఎంసెట్ లో 1,00,000 సీట్లకి 1,00,000 మందికి మంచి ఉద్యోగాలు ఉంటాయి అంటున్నాయి. కానీ కొన్ని కాలేజీలలో చదివితే మాత్రమే వాళ్ళకి ప్యాకేజీ, మంచి ప్యాకేజీతో బయటకు వెళ్తారు. సో ఆ కాలేజీ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఆ కాలేజీలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. సో చూడండి ఇక్కడ. సో మరి ఆ కాలేజీలు చూసినట్టయితే జేఈఈ మెయిన్స్ కి కాలేజీలు చూసినట్టయితే చూడండి మిత్రులారా. సో జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ అండ్ ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. చూడండి ఇక్కడ జేఈఈ మెయిన్స్ కి అయితే ఎన్ఐటి కాలేజ్, టాప్ కాలేజెస్ ఎన్ఐటీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి IIITs, నెక్స్ట్ వన్ వచ్చేసి GFTS. సో ఇవి 3 కూడా ఇంపార్టెంట్. ఇందులో ఈ 2 బాగా ఇంపార్టెంట్. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఐటీస్. మన దగ్గరలో ఉంది, మన తెలంగాణలో టాప్ ఎన్ఐటీస్ ఏంటిదంటే, మన తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే టాప్ కాలేజీ ఎన్ఐటీస్ ఏంటంటే వరంగల్. సో వరంగల్లో కనుక మీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా సో ఎన్ఐటి కంప్లీట్ చేసిందంటే మీ ఇంటికి వచ్చి సో మరి ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఆ విధంగా మరి అదే విధంగా మరి ఎన్ఐటీస్, అదే విధంగా జేఈఈ మెయిన్స్, మరి జేఈఈ అడ్వాన్స్, మరి ఇది ఆల్ ఓవర్ ఇండియాలోనే జేఈఈ అడ్వాన్స్ కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా టాప్ ఎంత మంది పోటీ పడతారంటే ఇందులో వచ్చిందంటే కళ నెరవేరినట్టే అండి. ఇక అంటే IITs,
నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటిఎస్సి బెంగళూరు. ఇది ఇండియా మొత్తంలోనే ఒకటే కాలేజ్ ఉంటదండి ఇది. సో ఇది బెంగళూరులో ఉంటది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే కాలేజ్ ఉంటది, ఇది బెంగళూరులో ఉంటది. సో ఐఐటీస్ అంటే మామూలు విషయం కాదండి. ఎవరైతే మెయిన్స్ లో 99 మెయిన్స్ క్వాలిఫై అయిన వారు అడ్వాన్స్ రాస్తారు. అడ్వాన్స్ లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఐఐటీస్ సీట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అండి. ఈ యొక్క కాన్సెప్ట్ మీద మీరు చాలా వరకు కూడా ఉపయోగించుకోవాల్సింది. ఎందుకంటే మీ విద్యార్థి, మీ బాబు, మీ పాప చదివేటప్పుడు సో వాళ్ళకి తెలవాలి. అంటే జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్. సో అడ్వాన్స్ లో ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి సో సీట్లు ఎన్ని అవైలబుల్ ఉంటాయని కూడా ఇంతకుముందు చెప్పాను. సో అవి ఏ కాలేజీలో ఉంటాయి? ఐఐటిసి బెంగళూరులో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ జేఈ మెయిన్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటిది? ఎన్ఐటిస్. ఎంసెట్ గురించి మనము క్లియర్ గా నేర్చుకున్నట్లయితే మరి ఎంసెట్ లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు 2 రాష్ట్రాలలో కూడా దాదాపుగా మీకు 1,00,000 సీట్లు ఉంటాయని చెప్పాను కదా. సో అందులో టాప్ కాలేజ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కనుక ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థికి సో మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో మంచి గుడ్ విల్ గా సో బయట ప్లేస్మెంట్స్ కూడా మంచిగా వస్తాయి. సో మంచి కంపెనీలో ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. సో అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ కూడా. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఒక 10 దాకా ఉంటాయండి. ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో చదివినా సరే ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో చదివినా లేదా ఎన్ఐటీస్ అయినా కూడా పోతారు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి మంచి ప్యాకేజ్ రావడం జరుగుతుంది మిత్రులారా. సో ఈ ఒక విషయాన్ని మీరందరూ కూడా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా తెలియపరచండి మిత్రులారా. సో రైట్ ఈ విధంగా మనము సో ఈ యొక్క సెషన్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని జేఈ మెయిన్స్, ఎంసెట్ అండ్ అడ్వాన్స్ ఈ మూడింటి గురించి సో క్లియర్ గా వినండి. ఓ మీకు కావాల్సిన ఇంకా ఏమైనా వీడియో రూపంలో కావాలనుకుంటే కామెంట్ రాయండి, వాటి మీద నేను వీడియోలు కూడా చేస్తాను. సో మరెన్నో వీడియోస్ కూడా మీ ముందు తీసుకొస్తాను. జేఈ మెయిన్స్ కి ఏమేమి టాపిక్స్ రిపీటెడ్ గా ఎక్కువగా మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో అదే విధంగా సో ఎంసెట్ లో మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఐపీకి సంబంధించి అంతా కూడా మనము క్లియర్ గా చెప్పుకోవడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.